వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ కూర్చొని జర్నీ చాలా దూరం ఉన్నప్పుడు భక్తి పాటలో ఇంకొకటితో కాలయాపన చేస్తూ ఉంటారు. అలా ఆధ్యాత్మికతతో జర్నీ చేయడం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ఒక ట్రైన్లో కూర్చున్న భక్తులు తమ జర్నీలో రామచరితమానస్ చదవడం మొదలుపెట్టారు. రామచరితమానస్ చదవడం ఇష్టం లేక ఒక వ్యక్తి చైన్ లాగాడు. ఏం జరిగింది ఏంటి, రామచరితమానస్ జోలికి వస్తే ఏమైంది తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ వీడియో చూడండి. నేను చూపిస్తా, చూపించినాక మాట్లాడుకుందాం. बिना मतलब का प्रेम से मैं बोल रहा हूँ हम फाइन ले ले फाइन जय हो महाराज। जोर से बोलो जय माता, जोर से बोलो जय माता दी। ओ भाई देखो अपना చూసారు కదా, ట్రైన్లో భక్తులంతా కూర్చొని రామచరితమానస్ చదువుకుంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటే పాపం అక్కడ ఉన్న ఒక ఉన్మాదికి రామచరితమానస్ వినగానే దయ్యాలకు ఏమవుతుంది, దేవుడు రాగానే ఇట్లా ఒళ్ళు జలధరించిపోయి చిరాకు చేసుకుంటారు కదా, అట్లా చిరాకు చేసుకొని చైన్ పట్టుకొని లాగేసిండట. చైన్ పట్టుకొని లాగడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు వాడే భక్తి పాటలు వినలేక అని చెప్పిండట. ఎమ్మటే పోలీసులు ఎడాపెడా వాయించి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినరట. అసలు నీకు వచ్చిన నొప్పి ఏంటి, నిన్నేమన్నా వాళ్ళు డిస్టర్బ్ చేశారా, నీ బెర్త్ దగ్గరకు వచ్చారా అంటే దానికి ఆయన దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఆయన కూర్చున్న సీట్లకు కొంచెం దూరంలో రామచరితమానస్ వినిపించింది. అది చాలా పెద్ద తప్పు. వీళ్ళు రోడ్ల మీద చేసేయచ్చు, ట్రైన్స్లో చేసేయచ్చు, ఏడబడితే ఆడ ఆక్రమించి మొత్తం ఇష్టం వచ్చినట్టు కొనసాగించవచ్చు. అలాగే మసీదుల మీద పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టేసి ఆ ఏరియాలో ఉన్న 10 కుటుంబాల కోసం మిగిలిన 80 కుటుంబాలు కూడా నమాజినమని లాగా పెట్టొచ్చు. ఇవన్నీ చేస్తే పాపం మిగిలిన జనాలు ఎవ్వరికి కూడా అబ్జెక్షన్ రాకూడదు. పాపం వినుకుంటూ వెళ్ళిపోవాలి. అర్రే వాళ్ళు రోడ్డు మీద చేస్తే పాపం వాళ్ళకి నమాజ్ చేయడానికి ప్లేస్ లేదని రోడ్లను ఇచ్చేయాలి. ఫుట్పాత్ల మీద చేస్తే జరిగిపోవాలి. మసీదుల మీద లౌడ్ స్పీకర్లు పెడితే వినాలి. కానీ భక్తి పారవశ్యంతో కాసేపు హిందువులు దైవ నామస్మరణ చేస్తే మాత్రం తట్టుకోలేవరు. చైన్లు లాగుతారు, గొడవలు చేస్తారు, ఘర్షణలు పెడతారు, కంప్లైంట్లు ఇస్తారు, రాళ్ళు రుబ్బుతారు వాళ్ళ అబ్బసొత్తులాగా. ఈ దేశంలో అందరికీ సమాన హక్కు ఉంది. వాళ్ళు ఇక్కడ పడితే అక్కడ చేస్తే తప్పు కాదు, కానీ వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చొని రామచరితమానస్ పాడుకుంటే పక్కన ఎక్కడో ఉన్న నాకు రామచరితమానస్ వినబుద్ధి కావట్లే, భక్తి పాటలు వినబుద్ధి కావట్లేదంటే గుయ్యం అనిపిస్తారు. అదే చేసిండ్రు గా పోలీసు వాళ్ళు. మరి పోలీసు వాళ్ళు చేసిన దానిపై మీ అభిప్రాయం ఏంటి? రైల్వే పోలీసులను అభినందించాలా వద్దా? అండ్ వాళ్ళకి సహకరిస్తూ చివరిలో దిగి వెళ్ళిపోయింది కదా ఒక అన్న, ఆ అన్నపై మీ అభిప్రాయం ఏంటి? సహకరించిన అన్నకి ఏమని చెప్పాలనుకుంటారో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలం. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. అండ్ కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.